మనము కర్సెస్ కోసం మాట్లాడుకుంటున్నాం కదా. సాతాను శక్తులు అవి చాలా డేంజరస్. అవి మనము ఈడ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, ఈడ రోడ్డు మీద మనకు ఉంది ఒకటి, మన రోడ్ పక్కనే కరెంటు పోతే ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు. ఆ ట్రాన్స్ఫార్మర్స్ కాడ ఒక బొమ్మ పెడతారు, పుర్రే పెడతారు, స్కల్ పెడతారు. తెలుగు నాకు రాదు, కొంచెం నన్ను మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేను రాంగ్ వర్డ్ చేస్తే కూడా మీరు రైట్ వర్డ్ అర్థం చేసుకోండి. స్కల్ పెట్టి కింద ఏం పెడతారు, 2 బొక్కలు పెడతారు. ఈ బొక్కలు ఉంటాయి కదా, ఇట్లా ఒక బొక్క పెడతారు, ఇట్లా ఒక పెడతారు. వైట్ కలర్ స్కల్ పెట్టి ఇట్లా బొక్క పెట్టి రెడ్ కలర్లా నో అని ఇంటూ పెడతారు. రెడ్ కలర్లా అసలు ఆ స్కల్ల ఈ బొక్కల ఈ ఎముకల ఏముంటుంది, చచ్చిపోయిన బొక్కల ఏం బలం ఉంటుంది. చచ్చిపోయిన బొక్క ఇట్లా పెట్టి మళ్ళీ దాని మీదకి వెళ్ళి రెడ్ వేసి డేంజర్. దానికి ఏమైనా నల్లి బొక్కల కనీసం అని ఊపితే ఏమైనా వస్తుందా? ఎండిపోయింది నల్లి బొక్క, ఎండిపోయిన బొక్క ఫోటో. అది మనం అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాం షర్ట్ల మీద. అది ట్రాన్స్ఫార్మర్ కాడ కొన్ని చోట్లల్లో డేంజర్ ఉన్న కాడ పెడతారు. అవి ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ అక్కడ డేంజర్ ఉన్న కాడ ఆ సైన్స్ పెడతారు. సాతానుగాడు చాలా డేంజరస్ ఫెలో వాడు, సాతానుడు. అసలు చిన్న పాప ఇట్రా అమ్మా, పాప ఇట్రా, దా ఇట్రా. అందరూ చాలామంది వెయిటింగ్ చేస్తూ ఉంటారు. నిన్న హగ్ చేసుకున్నా, మంచిగా ఏమని గట్టిగా హగ్ చేసుకున్నా. ఎందుకు తెలుసా? ఏం చెప్పింది తెలుసా ఈ పాప? సార్ మీరు నన్ను మర్చిపోయినరు సార్ అన్నది. ఏం తెలుసా పాపకు? గుర్తుపెట్టుకున్నానా మర్చిపోయినానా ఈ పాపకి ఎట్లా తెలుసు? అబ్బా అని ఉన్నారు, చాలామంది ఉన్నారు. నిన్న ఎట్లయిందంటే ఇట్లా కత్తి పెట్టి ఇట్లా గుచ్చి ఇట్లా చేసి కీమా అయిపోయినట్టు అనిపించింది. అబ్బా ఏంటి అని. అమ్మా నేను ఎప్పుడు మర్చిపోతానమ్మా, నేను ఎప్పుడు మర్చిపోను. ఎందుకు తెలుసా? నువ్వు యేసయ్య కావాలి అని నువ్వు ఏడ్చినావు కదా, అప్పటి నుంచి నువ్వు నా హృదయంలో ఉండిపోయినావమ్మా. నేను ఎప్పుడు మర్చిపోను. బిజీగా ఉంటానేమో కానీ నేను మర్చిపోను అని మంచిగా హగ్గిచ్చిన రాత్రి. అవునా? సాతాన్ గాడు వచ్చి నీకు రాత్రిలా గొంతు పట్టి పిసుకుతూ ఉంటాడు. చిన్న పాప, పెద్ద పిల్లోళ్ళు, 70 years, 30 years, 16 years అని చూడాడు వాడు. నేను అబ్బా అని హగ్గిచ్చిన, వాడొచ్చి గొంతు పిసుకుతాడు రాత్రిలా. వదిలే అంటే వదులుతాడా? చిన్న పిల్లని నన్ను వదులుతాడా? చిన్నపిల్లలు వచ్చి చెప్తున్నారు నాకు. నిన్న రాత్రి ఒకడు వచ్చి సాక్ష్యం చెప్పిండు. ఆడు దయ్యం ఇట్లా వచ్చింది సార్, రక్తం ఇట్లా గారుతుందట, అటాక్ చేసినట వాడు సాతానుడు. ఇప్పుడు ఈ చిన్న పాప అట్లా చెప్తే ఎట్లుంటుంది? పెద్దోళ్ళు ఏమని చెప్తే ఏం మర్చిపోయినా పో పండుకోపో అంటాం. ఏమో మర్చిపోయినట, మంచిగా డైలాగ్ కొట్టినదో మర్చిపోయినావు సార్. సాతానుడు ఏం చేస్తాడు? హగ్గిస్తాడా? నాకు నొప్పిలేస్తుంది, వదిలేయి సాతానుడా, ప్లీజ్ నీ కాలు మోగుతా సాతానుడా, వదిలేస్తాడా వాడు? నువ్వు కరెంటు తీగను పోయి పట్టుకున్నావు అనుకో, యాక్సిడెంట్గా పట్టేసినావు, వదిలేసి అంటే వదిలేస్తుందా? అది మొత్తం పీకి రక్తం తీసి మొత్తం నీ బ్రెయిన్ పట్మన్ పలిగిపోతుంది. అంత కరెంట్ షాట్తోని అది ఫ్రై చేసేస్తుంది, నీ బ్లడ్ మొత్తం ఫినిష్ అయిపోతావు. అందులో ఒక 2 seconds ఫినిష్. అంత పవర్ ఉంటుంది ఆ కరెంట్లో. అందుకే ఆడ
ఆ స్కల్, ఆ బొక్కలు డేంజర్ సైన్ అని పెడతారు. కనీసం రోడ్డు మీద పోయేటోళ్ళన్నా అరే కాపాడండి కాపాడండి ఏదో తీసుకొచ్చి కట్టె తెచ్చి ఇట్లా కొట్టి అట్లా కొట్టి ఇది చేసి అది చేసి ఏదో ఒకటి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఆ సాతానుడు ఎంత డేంజర్ తెలుసా? చిన్న పాపాన్ని కూడా చూడడు, చిన్న పిల్లని కూడా చూడడు. ఆడు పిసికి చంపేసేయాల, దొరికితే చంపేసేయాల, దొరికితే చంపేసేయాల అని వాని లక్ష్యం అదే. స్టీల్, కిల్, అంతే వాని లక్ష్యం. నువ్వు వానికి ₹1,00,00,000 ఇయ్యి, వానికి ఇప్పుడు చాలామంది పోయి ఒక ఉండిలో పూజారికి కొన్ని 100 తులాల బంగారాలు ఇచ్చిరంట. ఎన్ని తులాలు? ఫ్రీ. దేనికి? దానం చేసిర్రు వాళ్ళ దేవుడికి, దేవతకి. 100,000 కిలోల బంగారం. యాక్చువల్గా మనకు చండీగఢ్లో ఒక టెంపుల్ కూడా ఉంది కదా, గోల్డెన్ టెంపుల్ అని. ఎందుకు వచ్చింది గోల్డెన్ టెంపుల్ పేరు? ఆ టెంపుల్ అంతా గోల్డ్తో ఉంటుంది. అది నువ్వు ఒక లారీ నిండా గోల్డ్ తెచ్చి సైతానికి ఇచ్చి ఇది తీసుకో, నన్ను వదిలేసేయి అంటే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, ఎంత మంచి భక్తుడు నాకు అని ఆ లారీ బంగారం తీసుకొని నిన్ను కూడా లాగి ఖతం లారీ కిందనే పెట్టి చంపేస్తుంది. అంత డేంజరస్ ఫెలో వాడు. మీరు అనుకుంటుర్రేమో మజాకని. వాడు మీ తాతను వదిలిపెట్టలే, మీ తాత కంటే ఇంకా ఒక 10 తాతలను కూడా వదిలిపెట్టలే. అందుకే ఈ శాపం అనేది జనరేషన్ టు జనరేషన్ టు జనరేషన్. నువ్వు చేసిన తప్పు కాదు ఇక్కడ, నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఎందుకంటే నువ్వు చేసిన తప్పు ఇక్కడ కూర్చోలేను. అవును సార్, మా మమ్మీ చేసింది, మా డాడీ చేసిండు, మా మమ్మీ వదిలేసి వెళ్ళిపోయింది, మా డాడీ యాక్సిడెంట్లో చచ్చిపోయిండు. అసలు మీ డాడీ తప్పు కూడా కాదు, మీ మమ్మీ తప్పు కూడా కాదు అది. అవును సార్, మా డాడీ చెప్తుండే మా నాయన ఇట్లా చేసిన. మీ తాత తప్పు కూడా కాదు అది, మీ నాయనమ్మ తప్పు కూడా కాదు అది. మా నాయనమ్మకు 3 అక్కలుండే, మా తాత ఆ 3 అక్కలను పెళ్లి చేసుకుండు. అట్లా కాదా? మీకు తెలియదు. నేను చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి, ఈ వీడియో వాళ్ళు చూస్తారేమో, పర్లేదు చూస్తే ఏమో రియాలిటీ కదా. నేను ఉన్న ఇంటిలో మా డాడీ ఉన్నాడు కదా, మా డాడీ ఉన్న ఇంటికి పక్కన ఒక 500 గజాల ప్లాట్. అది మా ఇంటి పక్కకి ఇప్పుడు కూడా ఉన్నది. అక్కడ గులికి మేము ఆడ కిరాయి ఉండే. ఆ ఇంట్లో పక్కింట్లో మేము చిన్నప్పుడు కిరాయికి ఉండే లేవు. ఇంకా మా డాడీ చదువుకుంటుండు, పెళ్ళి అయిపోయింది, మేము పుట్టినాము, డాడీ చదువుకుంటా ఉన్నాడు, 3 జాబులు చేస్తున్నాడు. అప్పుడు మమ్మీ జాబ్ చేస్తుంది, పైసలు లేవు. ఆడ కాలంలో కరువు చాలా, డబ్బులు లేవు, పైసలు లేవు, బండిలు లేవు, స్కూటర్ లేవు, ఏం లేవు. సైకిల్ ఉంటే గ్రేట్, హీరో సైకిలా, హర్క్యులస్ సైకిలా, ఎంత మంచి సైకిల్ రా, ఇది ఇంత ఉంది గ్రేట్ ఫీల్ అవుతుంటాం. సైకిల్ అప్పుడు సైకిల్ ఉంటేనే గ్రేట్ ఫీల్ అవుతుంటాం. ఆ సీట్ ఎంత బాగుంది, లెదర్ సీట్. అప్పుడు ఆ సీటు 10 సంవత్సరాలు అయితే కూడా అది ఇరిగిపోకపోతుండే సీటు. ఆ సీటు సైకిల్ సీట్ అయితే 10 సంవత్సరాల వరకు యానివర్సరీ మీద యానివర్సరీ. ఆ సైకిళ్ళకు రోజు శనివారం కాగానే మంచిగా పాలిష్ చేసి ఇట్లా తిప్పి బర్రని మంచిగా సాఫ్ చేసి ఆ రిమ్ము చకచక స్టీల్ మెరుస్తుండే. ఒక్కొక్క స్పోక్స్ ఇట్లా క్లీన్ చేస్తుంటాం. ఇట్లా స్పోక్స్ ఉంటాయి కదా, తీగలు ఆ రిమ్ము లోపల, దాంట్లో ఇట్లా చేసి లోపల ఆ ఆయిల్ లాంటిది ఉంటుంది, చెర్రల్, దాన్ని కూడా ఇట్లా చేసి సైకిల్ ఇట్లా నడిపిస్తే బస్సులో అబ్బా ఎంత బాగుందిరా, క్లీన్గా బండి ఎంత మంచిగా, అంత ఫీలింగ్ ఉంటుండే సైకిల్కే. ఆ సైకిల్ మీద మేము 4, మా డాడీ 5 స్కూల్కి పోతుంటాం అదే సైకిల్ మీద. అది నేను పెద్దగా అయ్యేంత వరకు మేము కొత్త ఇంట్లో వచ్చిన తర్వాత కూడా ఆ సైకిల్ ఉండే. మా అన్న ఏం చేసిండు తెలుసా, డాడీ స్కూటర్ తీసుకుని సైకిల్ పెట్టు. మా అన్న ఏం చేసిండు, ఎక్కడో చూసిండు, మా అన్న కొంచెం పెద్ద అన్న,
ఎక్కడో చూసి ఏం చేసిండు, దానికి వెనకల అది నట్లిప్పేసి ఇంకొక పయ్య పెట్టిండు, దానికి 3 పయ్యల సైకిల్. మా అన్న అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తుండే, మా పెద్దన్న 3 పయ్యాలు పెట్టి ఇక ఇక్కడొకరు కూర్చోవాలా, ఈ ముంగడొకరు కూర్చొని ఇద్దరు నడిపిస్తూ ఉంటారు 3 పయ్యాల సైకిల్. బస్తీలు అంతా దింపుతుంటే రౌండ్గా బస్తీలా. మా అన్న చూస్తాడు ఈ వీడియో, చూస్తే అరే అని నవ్వుకుంటా ఉంటాడు. పక్కింట్లో అక్కడ మేము కిరాయికి ఉండే, ఆ కిరాయికి ఉన్నప్పుడు ఇట్లా మంచి ఇట్లా 4 కార్నర్స్లా ఇల్లు, మొత్తం ఇట్లా కార్నర్లా ఇల్లు కట్టిండు. మధ్యలో ఓపెన్ ఉంటుండే, అది పాతకాలంలల్లా మధ్యలో ఓపెన్ పెట్టేస్తుండే, వరండా ఉంటుండే. అక్కడ ఇల్లు, ఇక్కడ ఇల్లు, ఇక్కడ ఇల్లు, ఇక్కడ ఇల్లు, ఇట్లు అందరు కూర్చుంటుంటే, అందరు ఆలు కిరాయి, ఇల్లు కిరాయి, ఇల్లు వెళ్ళంది, అందరం కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆ వరండాలా పండుకుంటుంటే తలుపు వేసేసి, బయట తలుపు ఉంటుండే, ఒకటే తలుపులకి వెళ్ళి అందరు రావాలా పోవాలా, ఆడ పండుకుంటుంటే. ఇక ఆ దాంట్లో ఆమె సిగమూగుతుండే, యాపాకులు పట్టుకొని ఒక ఆమె. ఆ ఇంట్లో ఈ యాదగిరి అంకుల్ మాకు తెలియదు, చిన్నగా ఉన్నాం కదా, ఆంటీ 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 అని అందరు ఇంట్లో పోతుంటే, అంతా ఒక 7 మందికి కిరాయికుంటుంటే, ఇప్పుడు కూడా ఉన్నది అది బిల్డింగ్. ఆ ఇంట్లో పెద్దగా అయినాక తెలిసింది, ఏంది ఆ రూమ్ ఎవరు అని అంటే, ఆమె పేరేంది, ఏమో పేరుంది, ఆ ఆంటీ ఇల్లు, ఆ ఆంటీ ఉంటుంది ఆడ. అవునా, మరి ఈ ఆంటీ ఎవరు అంటే, ఈ ఆంటీ వీళ్ళిద్దరు ఉంటారు ఈడ. మరి అంకుల్ ఏడు ఉంటాడు అంటే, ఆడ కొంతసేపు ఉంటాడు, ఈడ కొంతసేపు ఉంటాడు. అదేంది అని అంటే, 3 భార్యలు, పక్కింటి అమ్మాయి, వీళ్ళింటి అమ్మాయి. అట్లెట్లా 3 భార్యలు అంటే ఫుల్ పైసా, అక్క చెల్లెండ్లు అందరు ఒకటి కొంటే 2 ఫ్రీ అంట. అరే నిజంగా అంటున్నా, నేను ఉత్తగా అనుకుంటుర్రా మీరు? నేనున్నా అక్కడ ఇంట్లో, మీకు తెలుసు కదా, నేను అన్ని వేస్ట్ స్టోరీలు చెప్పా, కట్టు కథలు చెప్పా, నేను అన్ని రియాలిటీ స్టోరీస్ వితౌట్ నోట్స్ చెప్తా. ఇవి నోట్స్ రాసుకొని వచ్చినాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే గుర్తు కాదు, మీ ఆకలికి దేవుడు ఇస్తా ఉన్నాడు అనమాట. మీరు ఆకలి అవుతుంది, దాహం అవుతుంది అని చెప్పినా కదా, ఈ ఆకలి దాహంకే ఇవి దేవుడు మీకోసం ఇస్తుంటాడు. అసలు నేను ఆలోచన చేయలే ఇవాళ చెప్పాలని. ఎప్పటిది స్టోరీ ఇది, 40-50 సంవత్సరాల స్టోరీ చెప్తున్నాను నేను. ఇన్ని సంవత్సరాలు గుర్తు రాలే, ఇప్పుడు గుర్తు వస్తుంది. ఎప్పుడని చెప్పినాను మీకు ఇది? ముగ్గురు అనగానే అన్నారు మీరు. అనగానే మీరు నమ్మలే, అవిశ్వాసం నీ నోట్లోకి వెళ్ళి అంటే అవిశ్వాసం అంటే నేను చెప్పింది నమ్మతలేరా మీరు? టక్కుమని పరిశుద్ధాత్మ దేవుడు, అరే నువ్వు వాళ్ళతోనే ఉన్నావు కదా, ఆడుకున్నావు కదా, చెప్పేసే స్టోరీ అని. ఆ ఇంట్లో ఇప్పటికీ ఆ ఇల్లు అట్లనే ఉన్నది, దానికి రెనోవేషన్ ఏం చేయలే, అట్లనే పాత వడి ఉన్నది. 3 భార్యలు. ఆ అంకులు 40 సంవత్సరాల ముందు చచ్చిపోయాడు. మేము ఉన్నప్పుడే చిన్నగా ఉన్నాం నేను ఒక 6-7 ఇయర్స్ ఉండొచ్చు, అప్పుడే చచ్చిపోయినట్టు అంకుల్. చచ్చిపోయిన తర్వాత 3 భార్యలు, 3 భార్యలకు, ఒక భార్యకి 3 బిడ్డలు, ఇక్కడ 3 కొడుకులు, 10-12 మంది ఉన్నారు పిల్లలు. అరే 3 కదా, మళ్ళీ ఒకరోజు అటు 2 రోజులు ఇటు, అదంతా ఉంటుంది కదా, 12 మంది అనుకుంటున్నా, నాకు గుర్తులేదు కరెక్ట్గా. వాళ్ళు నా ఫ్రెండ్స్. ఎవరు? ఒకటే ఇంట్లో ఉన్నాం మేమంతా, ఒకటే ఇంట్లో ఉన్నాము. పొద్దుగాల లేవంగానే గోలీ కొడుతుంటే, అప్పుడు మాకు గేమ్స్ ఏం లేవు, అప్పుడు గోళీలు గిల్లిదాండులు తక్కువని కొడితే ఓడిపోతుండే. అది గిల్లిదాండులు అదొక గేము, గోళీలు ఒక గేము, తొక్కుడు బిళ్ళ ఉంటుండే, ఇంకొకటి సీకు గేమ్. ఇట్లా కొట్టుకుంటా పోతుంటే కొట్టుకొని సికింద్రాబాద్ పోతుంటే, ఎవడెంత కొట్టిండో అది ఉండాల రంధ్రం భూమిలో, అప్పుడు గ్రేట్ అనమాట. అవే గేమ్స్ మాకు. ఇప్పుడు
అప్పుడుంది కబడ్డీ ఉందిలే కానీ మేము ఆడకపోతుంది. ఇప్పుడు ఇంట్లో వాన్ని తీసి అని రక్తం గారాల, వాని కొడితే తలకా లేచిపోయి ఇట్లా కారుకుంటా రక్తం కారుకుంటా అట్లా పోయి పడితే గ్రేట్ 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 గేమ్. ఆ గేమ్స్ మేము ఆడినప్పుడు ఎంత మంచిగా ఉండే అంటే అంత హ్యాపీగా. నేను ఆల్రౌండర్ క్రికెట్ ఉండే, నన్ను వేరే వేరే టీమ్స్ వచ్చి వాళ్ళ టీం కోసం ఆర్డర్ రాబోయే అని చెప్తుండే. నన్ను ఎందుకు తెలుసా, నేను వస్తే ఓన్లీ 6లే కొడతా, 4లే కొడతా, ఈ గేమ్ కొట్టాయిగా. అందుకే నన్ను తీసుకుపోతుండే, రారా ఒక్కసారి మా టీంలో ఆడరా అని తీసుకుపోతుండే. కొడితే వేసి బాల్ కొట్టినంటే 6 ఇక వాళ్ళందరూ కూర్చుంటుండే. మా ఫ్రెండ్స్ అంతా ఏం చెప్తుండే తెలుసా, అరే మాకు 6 కొట్టడానికి రాదురా, నీకెట్లా వస్తుంది అనగానే వాళ్ళ ఆడికి వెళ్ళి చెప్తుండే, ఏయ్ ఎద్దుకురా ఏసి అంటుండే. బీఫ్ అప్పుడు మేము చిన్నప్పుడు మటన్ గిటన్ కొనాలంటే పైసలు కొంచెం ఎక్కువ ఉంటాయి కదా, బీఫ్ అందరు తింటుండే. ఇక మా ఫ్రెండ్స్ అందరు పాపం హిందువులు ఉంటుండే, వాళ్ళు తినకపోతుండే బీఫ్, మేము తింటుంటాం బీఫ్. వాళ్ళకి తెలుసు వీడు ఎందుకు 6 కొడుతున్నా అంటే బీఫ్ ఎద్దుగురా అంటుండే. అరే ఎద్దుగురా షార్ట్ కొట్టరా ఒకటి అంటుండే. ఈ ఇంట్లో వాళ్ళందరూ ఫ్రెండ్స్, వాళ్ళ అబ్బాయి అమ్మాయి వాళ్ళందరూ ఫ్రెండ్స్. పొద్దుగాల మేమంతా ఎడబండుకోవాలి వరండాల. ఆ కిరాయి వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు ఇంత జాగుంటుండే, పండుకుంటుండే, మీద గాలి వస్తుండే పోతుండే, ఓపెన్ ఉంటుండే టెర్రస్, ఇట్లంతా రౌండ్గా ఇండ్లు ఉంటుండే. ఈ మధ్యలో ఓపెన్ టెర్రస్ ఉంటుండే, ఆడ దాబా ఉంటుండే, మీది పోనీకి మెట్లు ఇప్పటి కూడా ఉన్నాయి. బావి ఉంటుండే మూలకు బావి, పెద్ద బావి, ఇప్పుడు కూడా ఉన్నదో మరి మూసేసారు తెలియదు నాకు, ఉన్నదనుకుంటా. ఇక ఆడ బట్టలు ఉతుక్కోనికి ఆడ మూలకు ఒకటి ఉంటుండే, అందరు వచ్చి బట్టలు ఆడనే ఉతుక్కోవాలి. మోరి ఉంటుండే, మోరిలో పోతుంటే బావి చేదుకోవాలి నీళ్ళు. అప్పుడు నల్లలు లేవు, చేదుకోవాలా. ఎనీవే నల్లలు వచ్చినాయి, నల్లలు వస్తే వారానికి ఒకసారి నీళ్ళు వస్తుండే, అది కూడా 1 అవర్ వస్తుండే. కొట్టుకో బిందెలన్నీ సొట్టలు అవుతుండే. ఎందుకంటే నేను పెట్టుకుంటా అని మా బిందెలన్నీ సొట్టలు ఉంటుండే బిందెలన్నీ. ఇక అంత ఇట్లా పండుకుంటుండే. సడన్గా మా డాడీ ఇట్లా లేచి, ఏమైంది అంటే ఏమో వచ్చింది, పిసికేస్తుంది, గొంతు పిసికేస్తుంది. రేపటి నుంచి ఇంట్లో చెమటలతో వండుకుందాం కానీ బయట వండుకోవద్దు మనం ఎవరం అని అప్పటి నుంచి లోపల వండుకుంటుంటే. దాని తర్వాత మెల్లగా మా అన్న కొంచెం చిరంజీవి కదా, బాలకృష్ణ కదా, సో మనోడు ఏం చేస్తుండే, నీకు దయ్యం వస్తుంది, నా దయ్యం వస్తుంది, లాత కొట్టి ఎలగొడుతుంది, దయ్యం వస్తుంది ఏమనుకుంటా, నా సంగతి తెలియదు దానికి, నువ్వు వకీలు ఉండొచ్చు కానీ. అప్పుడు మా డాడీ ఇంకా వకీలు కాలే, నువ్వు పిరికొని నన్ను లోపల అనుకో, నేను కూర్చున్నా పండుకోండి. మనోడు రాగానే పెట్టి మా అన్నని కూడా వచ్చి మమ్మీ డాడీ పిసుకుతుంది, అది రాత్రి పిసుకుతుంది, నన్ను పిలవద్దురా అంటే పిలుస్తున్నా కానీ నువ్వు వింటలేవు, సౌండ్ వస్తలేదు మమ్మీ, గట్టిగా అరుస్తున్నా కానీ సౌండ్ వస్తలేదు. చెయ్యి పెట్టి ఇట్లా పట్టుకొని గ్లాస్ ఇసిరేద్దామంటే చెయ్యి లేస్తలేదు మమ్మీ, గ్లాస్ ఇట్లా ఇచ్చేద్దామంటే ఇస్తే నీవు లేస్తావేమో అంటే డాడీ పెట్టి పిసుకుతా ఉంది. అట్లా మా అన్నకు మా డాడీకి చాలాసార్లు అట్లా అటాక్స్ జరిగినాయి నైట్లో. ఆడు సైతాను డేంజరస్ ఫెలో వాడు. నువ్వు పెద్దోడు అని నేను చూడదు, భయపడదు, నువ్వు చిన్నదానివని నీకు భయపడదు. అది ఆడు కిలే, వాని గురి ఒకటే చంపేయాల, వీన్ని చంపేస్తే నాకు ఒక ఆత్మ వచ్చేస్తుంది, వీన్ని చంపాలా లేదంటే వీని లోపల పోయి శాపాలు పెట్టాలా, పెట్టి తరతరాలు ఆ శాపాలు కంటిన్యూ కావాలా అని ఆ సాతానుడు గాడు డర్టీ ఫెలో వాడు
అదే చేస్తాడు అనమాట. చిన్న పిల్లోడు పెద్ద పిల్లోడు అని చూడాడు. ఇప్పుడు ఫోన్ కాల్, నేను అదే ఏంటి ఫోన్ కాల్, మమ్మీ డైవర్స్. ఏమైంది? మమ్మీ డైవర్సు. ఆమె ఎవరి బిడ్డ? డాడీ. డాడీకి ఏమైంది? మమ్మీ ఖతం అయిపోయింది. మమ్మీ ఖతం అయిపోయింది, ఈ బిడ్డ ఉన్నది. ఇప్పుడు ఈ బిడ్డకు పెండ్లయింది. పెండ్లైన తర్వాత ఏమైంది? పిల్లలు పుట్టిర్రు. భర్త ఫినిష్, గయబ్. చూస్తుర్రా? డాడీకి అదే అయింది, బిడ్డకి అదే అయింది. ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయినారు. నా కొడుకు జీవితం మస్తు సంపాదిస్తాడు, నా కోడలు వస్తుంది ఇంటికి, కారు తెస్తుంది, బంగ్లా తెస్తాడు, మా కొడుకు కడతాడు, ఇల్లు కడతాడు, అది కడతాడు, ఇది కడతాడు అని చెప్పేసి ఫుల్గా పెళ్ళి, గ్రాండ్ మ్యారేజ్ అయింది. 3 నెలల తర్వాత తాతకేమైంది, బిడ్డకేమైంది, కొడుకుకి జనరేషన్. ఎన్ని తరాలు? ఆమెకు ఎవరైతే కొడుకు పెళ్లి చేసింది కదా, భర్త వదిలేసిండు కదా, ఫ్రీ బర్డ్. భర్త వదిలేసిండు అని అడిగేటోడు ఎవడు లేడు, నేను ఏమన్నా చేసుకోవచ్చు. ఏం చేసింది? బాయ్ ఫ్రెండ్ 1, బాయ్ ఫ్రెండ్ 2, బాయ్ ఫ్రెండ్ 3, మజా అనమాట. ఇప్పుడు గుట్టు, సీక్రెట్, ఇవన్నీ సీక్రెట్ స్టోరీస్. కానీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అది? జనరేషన్స్. వాళ్ళ తాత ఏం చేసిండో. ఆ ఆత్మలు మన ఫ్యామిలీకి కొన్ని దుష్టాత్మలు కనెక్టెడ్ అయి ఉంటాయి. అవి ఇది బైబిల్ ఎక్కడ రాసి లేదు. నీ దేవదూతలు దేవుణ్ణి నీ కొరకు చూస్తూ ఉన్నాయి, కనిపెడతా ఉన్నాయి నీ కొరకు. దే ఆర్ సీకింగ్ ద లార్డ్, ఫేస్ ఆఫ్ ద లార్డ్ అని బైబిల్లో ఉంది. 18:10 మత్తయి. ఇవి మీరు బై హార్ట్ చేసి పెట్టుకోవాలా, చాలా ఇంపార్టెంట్. 3rd జనరేషన్, 4th జనరేషన్, 5th జనరేషన్ కదా. కాబట్టి మీరు ఇవన్నీ మీ తరాలకు చెప్పాలా, మీ మమ్మీకి చెప్పాలా, మీ డాడీకి చెప్పాలా, ఈ శాపాలు ఉన్నాయి అని చెప్పాలా. ఇవన్నీ మీరు రాసుకోవాలా. మమ్మీ, మన జీవితంలో నువ్వు చేసిన తప్పు కాదు మమ్మీ, డాడీ నువ్వు చేసింది కాదు, ఇది తరతరాలకి మన వంశంలో వచ్చే శాపాలు మమ్మీ, జనరేషనల్ కర్సెస్ అని చెప్పి వర్సు, ఒక్క స్టోరీ కూడా మిస్ కాకండి. అమ్మా, నేను చెప్పే ఒక్క స్టోరీ మంచిగా నవ్వుకుంటున్నారు, నవ్వుకోండి, కానీ ఆ స్టోరీలు కూడా మిస్ కాకండి. ఎందుకనంటే ఈ నిజమైన స్టోరీస్ నేను మీకు చెప్తున్నా. ఈ సిరీస్ అంతా ఒక్కటి కూడా కట్టుకథలు ఉండదు, నిజమైన స్టోరీస్తో చెప్తా. అది మేబీ 3, 4, 5 ఎపిసోడ్స్ కావచ్చు, మరి ఎన్ని ఎపిసోడ్స్ అయితే నాకు తెలియదు, చెప్తానే ఉంటా. ట్రూ స్టోరీస్ చెప్తా. కాబట్టి మీరు చిన్నగా ఉన్నారు, మీకు స్టోరీస్ తెలియవు, మీకు అర్థం కూడా మరి అవుతుందో లేదో తెలియదు. రాసుకొని దీంతో పాటు మీరు ఇప్పటి నుంచి ఏం చేయాలంటే ఫ్యామిలీస్ని చదువుతూ ఉండండి, స్టడీ చేస్తూ ఉండండి. అరే, వాళ్ళ తాత ఎట్లున్నాడు, వాళ్ళ తాత, వాళ్ళ అవ్వ, వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ తాత వాళ్ళ లైఫ్ ఇట్లా ఉంది, వాళ్ళ పిల్లల లైఫ్ ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది, అరే వాళ్ళ తాత వాళ్ళు ఇట్లా ఉండే, అదే ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. ఈ పిల్లలు ఎంత పెద్దగా అయ్యారు కదా, ఇప్పుడు ఈ పిల్లలలో ఏముంది, అరే తాతకెళ్ళి ఇక్కడికి వచ్చింది ఏంటి అని మీరు ఇప్పుడు నేను చెప్పే స్టోరీస్లలో మీ స్టోరీస్ మీరు చూసుకుంటూ యాడ్ చేసుకోండి. జనరేషనల్ కర్సెస్ ఎలా వస్తాయి యాడ్ చేసుకొని మీరు చెప్పాలి అప్పుడు స్టోరీస్. నేను చూసిన నా జీవితంలో ఇవో అంకుల్ ఇట్లా చేసి అది ఇది అని చెప్పేసి. నేను వాళ్ళతో ఉన్నా, కూర్చున్నాం, తిన్నాం, ఆడినాం,
ఎప్పుడు అమావాస్య రోజు ఆమె పేరు ఏముంది గుర్తొస్తలేదు నాకు, ఆంటీ పేరు. ఇట్లా ఊగుతుండే ఆమె ఎంటికలన్నీ ఇట్లా 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 ఊగుతుండే, ఇట్లా సిగం 50 చెట్లు పెట్టుకొని బచ్చ కొడుతుండే. అది ఎందుకో కొడుతుండే, మరి ఏం కథనో తెలియదు. ఆమె లోపల కాంపౌండ్లో మేము పండుకుంటుండే చూడు, ఆడికి వచ్చేస్తుండే ఆమె రూమ్లోకి వెళ్ళి. మొత్తం ఎంటికలు ఇరబోసుకొని ఇట్లా పెట్టి ఇట్లా ఊగుతుండే ఇట్లా అని. అమ్మో, దాన్ని చూస్తేనే కొంచెం అప్పుడు నాకు దేవుడు తెలియదు, లేదంటే ఆ యాప చుట్టే తీసుకొని బ్లెస్సింగ్ చేస్తుంటే తెలియదు నాకు. మేమంతా ఆమెను చూసి ఉరికిపోతుంటే భయం అవుతుండే మాకు. ఇదేంద్రా భయ్ మన మీద ఎగబడి కొడుతుందేమో అని చెప్పి వెళ్ళిపో అంటే తలుపు మూసుకొని కిటికీలోకి వెళ్ళి చూస్తుంటే ఎప్పుడు మంచిగా అయిపోతుంది, ఎప్పుడూ మంచిగా. పాపం 11-12 గంటల వరకు ఎట్లుంటుంది, మేము ఆడనే వండుకోవాలి. మళ్ళీ దయ్యాలు ఏడున్నాయి, పిసుకుతా ఉన్నాయి అవి మా డాడీని మా అన్నని. చదువు. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ఏమంటుంది ఇక్కడ అర్థమైంది ఎవరికైనా? మళ్ళీ కింది చదువు, కిందకెళ్ళి అది మొత్తం చదవ. ఈ చిన్న పిల్లలు చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి, వీరి దూతలు ఈ చిన్న వాళ్ళకు ఏముంది? వీరి దూతలు. ఎవరి దూతలు? నా దూత ఉంది అని చెప్పండి. మీ పక్క వాళ్ళకి చెప్పండి, రైట్ సైడ్ వాళ్ళకి చెప్పండి, ఓకే వెనుకోళ్ళకి చెప్పండి. మీరందరూ ఇట్లా చేయలేపి సార్ నాతో దూత ఉంది సార్ అని చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు మీతో దూత ఉందని? మీ దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును చూస్తూ ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని. ఎంతసేపు? ఎల్లప్పుడూ. 5 minutes? ఓన్లీ నువ్వు ప్రేయర్కి వచ్చినప్పుడా? ఓన్లీ నువ్వు బైబిల్ చదువుకునేటప్పుడా? టంగ్స్ ప్రేయర్ చేసేటప్పుడా? ఎప్పుడు? ఎల్లప్పుడూ. నువ్వు పండుకుంటే గొంతు పిసుకుతా చూడు, పిసుకుతా దేవదూత పిసుకకుంటా నీకు కాపలగా రాత్రిలా పక్కకుంటుంది. అందుకే నీకు ఏ దయ్యాలు నీ దగ్గరికి రావు. ఎవరికైనా పిసుకుడు జరుగుతుందని అంటే ఎవరు లేరు నీతోని, అలర్ట్ అయిపోయింది. మరి డేంజర్ సైన్ అది డేంజర్ సైన్. స్కల్ నీతో కంపల్సరీ దేవుని వాగ్దానము వార్త. మత్తయి సువార్త 18 నా దేవదూత నా పక్కన ఉండి దేవుణ్ణి చూస్తూ ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని. ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ఇంగ్లీష్. Take heed that you do not despise one of these little ones, for I say to you that in heaven their angels, the little ones, చిన్న వాళ్ళ angels always see the face of my Father. Always are seeing. ఎందుకు? నీకోసరము దేవునికి ప్రభువా వీళ్ళని కాపాడాలా, నేను కాపాడతా. ఏం చేయాలి దేవా వీళ్ళకు? ఏం చేయమంటావు ప్రభువా? వీళ్ళని ఎట్లా కాపాడమంటావు ప్రభువా? వీళ్ళని ఎట్లా నేను ప్రొటెక్షన్ చేయాలి ప్రభువా అని ఎల్లప్పుడూ దేవునితో దేవదూతలు నీ పక్కకుండి హెల్ప్ చేస్తాం. ఏమన్నాడు దేవుడు? చిన్నపిల్లలని వెలగొట్టేసి అన్నాడా? ఏం చర్చ్కి ఎందుకు వచ్చినావు? ఈ పెద్దోళ్ళకి చర్చ్ పెద్దోళ్ళకే, ఎవరు చిన్నపిల్లలు రావద్దు. మీరు ఆడుకొని పోండి, బయట ఆడుకొని పోండి. ఎన్ని చర్చలు ఎలగొట్టేస్తారు? చిన్నపిల్లలని ఎలగొట్టేస్తారు కదా. శబ్దం చేస్తున్నాడు, పిల్లలు ఎతకబడి అంటారు లేదా? దేవుడు ఏమంటున్నాడు? చిన్న పిల్లలను తృణీకరించకండి, ఎలగొట్టకండి.
రాని నా దగ్గరికి. వాళ్ళ దగ్గర ఏమున్నాయట? దేవదూతలు ఉన్నాయట. అందుకే నేను మీరు పాట పాడుతుంటే ఇట్లా 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 మ్యాగ్నెట్ లెక్క వచ్చేస్తా ఉంటాను. నేను ఇట్లా మ్యాగ్నెట్ ఇలా వచ్చేస్తా చూడు. ఎందుకు? ఆ దేవదూతలు నువ్వు వర్షిప్ చేస్తుంటే దేవదూతలు కూడా యావే అని పాడుతుంటాయి. అవి నీతో పాటు నువ్వు వర్షిప్ చేస్తుంటే నీతో పాటు ఆ గ్లోరీ, ఆ ఫైర్, ఆ హెవెన్లోకి వెళ్ళి ఇట్లా వచ్చేస్తుంది, గ్లోరీ వచ్చేస్తుంది. అందుకే మీకు అంత కనిపిస్తుంటుంది గ్లోరీ, లైట్, ఏంజల్స్ ఇట్లా ఇట్లా వస్తున్నాయి అని మీరు విజన్స్లా చూస్తూ ఉంటారు. అర్థమైందా? ఎవరెవరికైతే ఆ దేవదూతలు ఉన్నాయని రుజువు ఏంటి? రాత్రి పండుకుంటే గొంతులు వీసుకోవు, మీకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ కాదు. దయ్యాల కళలు రావు, పీడ కళలు రావు, యాక్సిడెంట్లు రోగాలు ఎక్కువ ఊగే రోగాలు వస్తూ ఉంటాయి, అవి కావద్దు. డర్టీ బ్యాడ్ ఇమేజెస్ అవి రావు. దానికి గుర్తు ఏంది అని అంటే దేవుడు నాతో ఉన్నాడు, దేవదూతలు నాతో పక్కన కూర్చున్నాయి. నువ్వు వండుకుంటావు, అవి వండుకుంటాయి నీతో పక్కన, అవి నిన్ను చూస్తూ ఉంటాయి, ఇట్లా చూస్తూ ఉంటాయి, ఇట్లా చూస్తూ ఉంటాయి. ఎంత మంచిగా వండుకుండు. నిద్రలో కూడా వాడికి యేసయ్య కావాలి, యేసయ్య కావాలి అని ఆత్మలో అవిటికి వినిపిస్తూ ఉంటాయి. అబ్బా అని నిన్ను కాపాడుతూ ఉంటాయి అవి రాత్రిలా దేవదూతలు. ఆ వచనం అంటుంది, మీరు నేర్చుకోవాలి. చిన్న చిన్న పిల్లలు మీతో పాటు దేవదూతలు ఉన్నాయి. ఎవరికైతే అట్లాంటి డేంజర్, బ్లడ్ గిడ్డు, డట్టి గిట్టి, కోసుడు గీసుడు, రక్తాలు గిక్తాలు, శవాలు, కుక్కలు, పాములు, క్రాకడైల్స్ పట్టి పిక్తున చేస్తున్నాయి అనేవాళ్ళు కొంచెం మీరు ఫోకస్ ఏం చేయాలా? ప్రేయర్, వాక్యం, ఆరాధనలా పెట్టాలా. లేదు అంటే ఆమె ఉండేసాడు సీగమూగిచామె, మీరు నిర్లక్ష్యం చేస్తే ఆ పొజిషన్కి వచ్చేస్తారు. మళ్ళీ మీరు నిర్లక్ష్యం చేసిండ్రంటే ఆ పొజిషన్కి వచ్చేస్తారు. కాబట్టి ప్రతిసారి మీరు నాతో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవుడున్న కాడ ఏముంటాయి? దేవదూతలు ఉంటాయి కదా. ఫస్ట్ దేవదూతలను పూజ చేయొద్దు, మనం దేవదూతలను ఆరాధించొద్దు. ఎవరిని ఆరాధించాలా? యేసు ప్రభువుని ఆరాధించాలా. దేవదూతలు మనకు సేవ చేయనికి యేసు ప్రభు పంపించింది. మన మినిస్టరింగ్ ఏంజిల్స్ అంటారు. అంటే పరిచర్య చేయడానికి, మనల్ని హెల్ప్ చేయనికి, మనకేమి ఏ కాకుండా ప్రొటెక్షన్ చేయనికి, ఏ రాయి తగులకుండా నన్ను ఎత్తి అది దేవదూతలు ఎత్తి పట్టుకొని నీకు రాయి తగలకుండా. మొన్న ఎవరో సాక్ష్యం చెప్పారు, సార్ మాకు యాక్సిడెంట్ ఇట్లా అవుతుండే, చెప్పుదా ఇరికిరా తొందరగా కదా. అందరికీ ప్రైజ్ లార్డ్. మైసెల్ఫ్ ఐఎమ్ జోష్న. అయితే మొన్న హెల్త్ బాగాలేదనేసి నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఫీవర్ 2-3-4 డేస్లో తగ్గిపోయింది. కొంచెం రెస్ట్ ఉంది, కొంచెం రెస్ట్ తీసుకోవాలనేసి రెస్ట్ తీసుకున్నాం. అక్క నేను కొంచెం పని మీద బయటికి వెళ్ళినప్పుడు అక్క నేను ఇట్లా వెళ్తున్నాం అనమాట. వెళ్తుంటే ముందట ముళ్ళచెట్టు అడ్డం వచ్చింది. జస్ట్ మిస్ మేము దగ్గరికి దానికి కుచ్చుకుంటే ఇంకా మేము ఏమంటారు అవి కుచ్చుకొని మేము అటు సైడ్ పడేటోళ్ళం. అసలు ఇంకా అట్లా అవుతుంది అనేసి మేము సైడ్కి తీసుకున్నాం. నేను అక్క సైడ్కి తీసుకుంటే ఆ వెయిట్ అనేది ఒక సైడ్ అయ్యి మేము ఇటు సైడ్ మొత్తం ఇట్లా పడి స్కూటీ అనేది మా మీద ఇట్లా పడ్డది. ఆన్ ది స్పాట్ మేము చనిపోయినాం అనుకున్నాము. బట్ గాడ్ గ్రేస్ వల్ల మేము బ్రతికినాం. దాన్ని బట్టి దేవునికి చాలా వందనాలు. దేవుడు ఏం చేసిండు? కాపాడిండు ఆమె దేవదూత స్కూటీ వెనకాల పోతా ఉంది. మీరు ప్రార్థన చేస్తుంటే సాతానుగాడు రాయి పెట్టేసిన అడ్డం, ఏ రాయి తగులకుండా కింద పడి ఏం కాకుండా ఇట్లా అని దేవదూత పట్టేసి ఈరోజు మనకు మధ్యలో ఉంది. దేవునికి సాపాట్లు కొట్టాలి.
ఫోన్ వచ్చింది ఇవాళ, దానికే గుర్తు చేసిన. ఏమైంది? జీవన్ మన మధ్యలో ఉండాలి అసలు, ఇలా ఉండొద్దు. దేవుడు కాపాడిన ఆమెను. బొక్కలు చూర చూర అయిపోయినాయి, ముక్కలు ముక్కలు అయిపోయినాయి. ఎక్కడ పాటు పాటు, ముఖము, బాడీ, చెస్ట్, చేతులు, కాళ్ళు మొత్తం ఇట్లా ముక్కలు ముక్కలు అయిపోయినాయి. ఉండొద్దు నువ్వు ఈరోజు. సాతాన్ ప్లాన్ అది, నిన్ను చంపేయాల. వాడు దుష్టుడాడు, వాడు ఒకటే గోల్, స్టీల్ కిల్ డిస్ట్రాయ్, అంతే. నిన్ను కాదు డిస్ట్రాయ్, నీ అమ్మను, మీ నాయనను కూడా, మీ తమ్ముడు, అందరినీ డిస్ట్రాయ్ చేసి పడేస్తున్నాడు రెచ్చగొట్టి. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఫోన్ వచ్చింది. సార్ ఎందుకు వచ్చింది? నేను చేసిన ఫోన్. ప్రేయర్ చేస్తూ ఉంటే దేవుడు నాకు చూపించిండు. ఈరోజు ఆమె కోసం ప్రేయర్ చేస్తున్నా, వాళ్ళ ఫ్యామిలీ కోసం చేస్తున్నా. అరే ఏమైంది అని, ప్రభువా తండ్రి అని. సార్ నేనే చేయాలనుకున్నా సార్, 10 రోజుల నుంచి మీకు చెప్పాలా, మిమ్మల్ని కలవాలనుకున్నా సార్. నాకు యాక్సిడెంట్ అయింది సార్. ఎందుకైంది యాక్సిడెంట్? ఏమో సార్, ఇప్పుడు డాక్టర్స్ నాకు 10 రోజులు, ఆ రోజు యాక్సిడెంట్ అయింది సార్, కానీ ఆ రోజు నాకేం అనిపించలే, కింద పడిపోయినా. నేను పోతున్నా, సడన్గా ఒక ఫ్లాట్ లోపలికి వెళ్ళి సడన్గా కూడా వచ్చి రోడ్డు మీదకి వచ్చి గుద్దేసిండు నన్ను. ఎట్లా వస్తారు? ఇప్పుడు ఇట్లా పోతున్నాం కదా, గేట్ బయటికి వెళ్ళి ఫుర్ర వెళ్ళిపోతామా? మెల్లగా అటు ఇటు చూసుకొని పోతాం కదా. వాళ్ళు కూడా ఫ్లాట్లోకి వెళ్ళి, వేరే వాళ్ళు వచ్చేటప్పుడు, ఈమె మెయిన్ రోడ్కి వెళ్ళి పోతుంది, వేరే ఫ్లాట్ రోడ్డు మీదకి వెళ్ళి వచ్చినప్పుడు వాడు మెల్లగా చూసుకొని పోవాలి కదా. జుర్రమని వచ్చి ఈమెను ఎందుకు గుద్దాలా? వేరే వాళ్ళు ఎవరు లేరా గుద్దనికే? గుద్దేసింది. అమ్మా హెల్మెట్ పెట్టుకున్నావా లేదా నువ్వు అన్నా. సార్ 10 సంవత్సరాల నుంచి బండి నడిపిస్తున్నా సార్, ఏ రోజు హెల్మెట్ పెట్టుకోలేదు సార్, అదే రోజు పెట్టుకున్నా నేను హెల్మెట్ అన్నది. నిజంగా అంటున్నా, నేను ఉత్త కథలు చెప్తలేను. అదే రోజు ఎందుకు పెట్టుకున్నా అమ్మా హెల్మెట్ అంటే, అసలు నాకు ఇష్టం లేదు సార్, నాకు రోజు వారానికి 3 చలాన్లు పడుతున్నాయి సార్ హెల్మెట్ లేకుండా, అందుకు అన్ని చలాన్లు వచ్చినాయి, చలో ఈరోజు హెల్మెట్ పెట్టుకుందామని పెట్టుకున్నా సార్. చలాన్ పడలే, నేనే పడిపోయినా సార్ కింద. గుర్తేసినాడు. సార్ ప్రేయర్ చేయండి సార్. ఎందుకమ్మా? సార్ నాకు 10 రోజుల నుంచి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి తలల రైట్ సైడ్కే నొప్పి వస్తుంది సార్. నాకు ఆ నొప్పి ఎందుకు వస్తుందో తెలియదు సార్, యాక్సిడెంట్ అయినప్పటి నుంచి వస్తుంది. అంటే తల ఏమైనా కిందికి తాకిందా అమ్మ అంటే, లేదు సార్ తాకలే, బాడీలో ఇక్కడ తాకింది అక్కడ తాకింది, కొన్ని వాపులు వచ్చినాయి, అవన్నీ వెళ్ళిపోయినాయి సార్. తలనొస్తుంది నాకు. మంచి ప్రార్థన పరురాలు ఆమె, ఫాస్టింగ్ చేస్తూ ఉంటుంది, ఫాస్టింగ్ చేస్తుంది. అసలు ఫాస్టింగ్ టైంలోనే యాక్సిడెంట్ అయింది ఆమె. 40 days ఫాస్టింగ్ చేస్తుంది, ఫాస్టింగ్ చేస్తూ యాక్సిడెంట్ అయింది. కానీ ఇక ఎనీవే ఇట్లా వస్తుంది సార్. డాక్టర్ కాడికి పోతే డాక్టర్ ఈ మందులు వేసుకోమన్నాడు. ఈ మందులకు తలనొప్పి వెళ్ళిపోతే నో ప్రాబ్లము, పోకపోతే సిటీ స్కాన్ చేయాలా అన్నాడు. సార్ నొప్పి పోతలేదు సార్, ఈరోజు డాక్టర్ కాడికి పోవాలా సార్. దాని తర్వాత ఏమన్నది? సార్ నాకు ఇగో వీళ్ళతో పరిచయం అయింది సార్, నాకు వీళ్ళతో పరిచయం అయింది సార్, వీళ్ళతో పరిచయం అయింది సార్ దేవుడు అనగానే, వీళ్ళతో పరిచయం అయిందా నీకు? వీళ్ళతో నీకు పరిచయమా? ఎందుకు సార్ అట్లా అంటున్నారు? దయ్యాలు పట్టుకున్న వాళ్ళతో నీకేం సాంగత్యము? వాళ్ళందరినీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బూతులు పాస్టర్లను ఎట్లా తిడతారు తెలుసా? అట్లా తిడతారు దైవజనులను. ఈమెకు తెలియదు. వాళ్లకు పిలుచుకొని
ఫెలోషిప్. అప్పుడు అర్థమైంది నాకు. ఏమర్థమైంది? నువ్వు ఫాస్టింగ్ చేస్తున్నావు, 40 days ఫాస్టింగ్ చేస్తున్నావు, కానీ సాతానుడు ఏం చేసిండు? నిన్ను తెలియకుండా నిన్ను అబద్ధాలతో ఒక రిలేషన్షిప్ అంటే ఫ్రెండ్స్, లేడీసే, వేరే లేడీస్ దయ్యంతో ఉన్న ఇట్లాంటి అన్ని కాళ్ళతో కల్పించింది. ఏముంటుంది అప్పుడు? దయ్యాలు పట్టుకున్న తోలి నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే నీ ఫ్రెండ్స్ ఎవరైపోతారు? నీ దేవదూత ఎట్టిపోతుంది? నువ్వు ఫాస్టింగ్ చేస్తున్నావు, మరి 40 days ఫాస్టింగ్. మనం ఎంత సెన్సిటివ్ ఉండాలా? అవునా సార్, నేను ఇప్పుడే చెప్పేస్తా సార్, నాకు తెలియదు సార్, నేను ఇప్పుడే చెప్పేస్తా అనగానే చెప్పిన. నువ్వు ప్రార్థన చేసుకునే దానివి, ఫాస్టింగ్స్ చేసేదానివి, ఇంత మంచి దేవునితో రిలేషన్షిప్ ఉన్న వారితో ఇట్లా కలుస్తూ ఉంటే ఇగో ఇట్లాంటి యాక్సిడెంట్లు అవి ఇవి, వాళ్ళ మీద ఉన్న దయ్యాలన్నీ మనకు కూడా అటాక్స్ అవుతాయి. అందుకు మనము అట్లా సొంటోళ్ళతోని హాయ్ హౌ ఆర్ యూ, థ్యాంక్ యూ అక్క, బాగున్నా అని చెప్పాలా. వాళ్ళని వదిలిపెట్టద్దు. దయ్యాలు అన్నమా, దయ్యాలను నిలగొట్టాలి మనం కదా. వాళ్ళ ఒడిలో పోయి కూర్చోవద్దు. చాలామంది పోయి కూర్చుంటారు ఒడిలా, అది కూర్చోనికి కాదు. క్లోజ్ ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఎప్పటి వరకు చేయొద్దు? వాళ్ళు ఆ దయ్యాలతో వదిలిపెట్టుకొని దయ్యాలు ఉన్నాయని ఫస్ట్ నమ్మాలి వాళ్ళు. మేమంతా మంచిగా ఉన్నాం, చూడు నేను పాటలు పాడుతున్నా కదా, హోలీ 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 అని పాట పాడుతున్నా కదా, దయ్యాలు వస్తాయి నా దగ్గరికి, ఏం రా అని తిడతా, ఇష్టం వచ్చినట్టు తిడతారు వాళ్ళు. యూట్యూబ్లో చూస్తే వాళ్ళను, క్రిస్టియన్సే మళ్ళీ వాళ్ళు కూడా, క్రైస్తవులే, ఫుల్ పాటలు పాడతారు, ఫుల్ పాటలు పాడతారు, ఫుల్ లైకులు, ఫుల్ సబ్స్క్రైబ్లు, ఫుల్ ఫాలోవర్లు. అట్లాంటి వాళ్ళతో నువ్వు సాంగత్యం చేస్తే ఎట్లుంటుంది? అందుకు అన్న బాగున్నా అన్న, థ్యాంక్ యూ, ప్రేయర్ లార్డ్, మా కోసం ప్రేయర్ చేయండి అని. చేస్తా అన్న, ప్రేయర్ చేయాలి, అన్నీ చేయాలి. వాళ్ళ ఒడిలో పోయి కూర్చోద్దు. వాళ్ళంతా మంచిగా అయిపోయి అంతా చేస్తే అప్పుడు మనం వాళ్ళతో రిలేషన్షిప్లో, ఫ్రెండ్షిప్లో ఉంటే పర్లేదు. జాగ్రత్తగా ఉండండి. మీరు ఇంట్లోకి పోయినప్పుడు, ఫ్రెండ్స్ కాడికి పోయినప్పుడు ఎప్పుడన్నా అట్లాంటివి ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పోయి కూర్చొని వాళ్ళు చెప్పే ముచ్చట్లు గిచ్చట్లు అంటే వచ్చేస్తూ ఉంటాయి. గుసగుసలు, బైబిల్ ఏమంటుంది? గుసగుసలు చేయమంటుందా? గుసగుసలు చేస్తే ఏమవుతుంది? అయిపోతూ ఉంటాయి, ఇన్ఫ్లుయెన్స్. కాబట్టి మనము ఈ పితరుల శాపాలు జనరేషన్ టు జనరేషను అవి వస్తూ ఉంటాయి. మీకు 3-4 స్టోరీలు చెప్పిన, యాక్సిడెంటల్ స్టోరీలు, ఆ స్టోరీ, ఈ స్టోరీ అన్నీ. మీకు దేవదూతలు మీ పక్క నుండి నిన్ను దేవునికి కనెక్షన్లో ఉన్నాయి. ఎందుకున్నాయి? నువ్వు దేవుని బిడ్డ. దేవుని బిడ్డలు కుమారుల కాడ పక్కన ఏమున్నాయి? దేవుని బిడ్డలు కుమారులు కాని వారి పక్కన ఏముంటాయి? అర్థమైందా? దేవుని నమ్ముకున్న వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు, దేవదూతలు ఉన్నాయి. దేవుని నమ్మకుండా ఉన్న వాళ్ళ దగ్గరికి దయ్యాలు, దయ్యం శక్తులు, ఈ మంత్రశక్తులు పనిచేస్తాయి, ఈ శుద్ర శక్తులు పనిచేస్తాయి, విచ్ క్రాఫ్ట్ ఫ్లవర్స్, బ్లాక్ మ్యాజిక్స్, ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? మాకు ఏమవుతుందో, పొద్దుగాల లేవగానే రాయలేదు కానీ నేను పడిపోయినా. ఎందుకు పడిపోయినా నేను? ఎందుకు చూస్తున్నారా నాన్న? మా ఫ్రెండ్ ఏమో పొద్దుగా లేవగానే 5 డ్రీమ్స్ వచ్చినాయి అంట. మంచి డ్రీమ్స్ వచ్చినాయి. 5 వర్సెస్ ఇచ్చింది. నాకేమో 5 సార్లు వచ్చి పిసికింది, తలకాయ గొంతు పిసికింది. ఆమె నా పక్కనే వండుకుంది, ఆమెకు విషన్స్ వచ్చినాయి. నేను ఆమె పక్కనే వండుకున్నా, నాకు గొంతు పిసుకడం అయింది. ఎందుకు?
ఆమె పక్కన దేవదూత, నీ పక్కన దేవదూత, నీ పక్కన దేవదూత, నువ్వు మధ్యలో పండుకున్నావు, నీ పక్కన ఎవరున్నారు? సాతాను శక్తులు వచ్చి నీ ఛాతి మీద ఊపిరి ఆడుతలే, ఊపిరి కూడా వస్తలేదు. ఎందుకు? పిసుకుతుంది అది కూర్చొని నీ మీద. నీ దగ్గర దేవదూత లేదు. ఆ వాక్యం ప్రకారము దేవుని బిడ్డల పక్కకు, దేవుని కుమారుల పక్కకు, దేవుని నమ్మిన వాళ్ళ పక్కన దేవదూత కంచగా కాపరిగా దేవుడు నీ పక్కన ఉంటాడు. లేదనంటే మా అన్నకు బిసికినట్టు, మా డాడీని బిసికినట్టు గుర్తుపెట్టుకోండి. సాతానుడు స్టీల్ కిల్ డిస్ట్రాయ్. నీతో దేవదూతలు ఉన్నాయి, సాతానుడు లేడు. ఒకవేళ నువ్వు యేసు ప్రభు సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించకపోతే ఈరోజు రక్షణ దినము మీరు అంగీకరించండి, యేసు ప్రభు నమ్ముకోండి. నమ్ముకుంటే నీకొక కొత్త దేవదూత నీ పక్కన ఈ రోజు నుంచి ఉండిపోతాడు.